హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అండి. ఈరోజు పండు మిర్చి టమాటో పప్పు చేసుకుందామండి. సూపర్గా ఉంటుంది, పుల్లగా కారంగా టేస్టీగా ఉంటుంది. దానికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఏంటో చూద్దాము. ఒక కప్ కందిపప్పు, ఒక 5 టమాటోస్ తీసుకున్నాను, ఒక 20 to 25 పండు మిర్చి తీసుకున్నానండి, ఒక ఆనియన్, కొత్తిమీర, ధనియా పౌడర్, కారము, సాల్ట్, చింతపండు, ఆయిల్ తీసుకున్నానండి. ఒక కప్ కందిపప్పు కుక్కర్లోకి వేసి నీట్గా వాష్ చేసుకుందాము. ఒక 2 times వాష్ చేసుకుందామండి. ఇప్పుడు వాష్ చేసుకుని కందిపప్పులోకి పచ్చిమిర్చి అంటే పండు మిర్చి, టమాటోస్ ఒక 5 టమాటోస్ వేసుకున్నాను, కొత్తిమీర, చింతపండు, ఒక 2 ఆనియన్స్ తీసుకున్నానండి, స్మాల్ సైజ్ ఆనియన్స్ 2 తీసుకున్నాను, ధనియా పౌడర్, చిల్లీ పౌడర్, పసుపు, సాల్ట్, 1 tablespoon ఆఫ్ ఆయిల్ తీసుకుందామండి. ఇప్పుడు దానికి తగినంత వాటర్ వేసుకుందాము. ఒక 3 విజిల్స్ పెట్టుకుందాము. ఇప్పుడు వాటర్ అంతా ఎక్సెస్ వాటర్ అంతా స్ట్రెయిన్ చేసుకుందాము. పప్పు మంచిగా మ్యాష్ చేసుకుందాము. చూడండి, మ్యాష్ చేసుకున్నాం. మనం తగినంత వాటర్ వేసుకుందాము. అంటే పప్పు మనము స్ట్రెయిన్ చేసుకుంటే అదే వాటర్ వేసుకుందామండి. ఇప్పుడు పోపు వేసుకుందాము. ఒక కడాయిలో ఆయిల్ వేసుకున్నాను, మస్టర్డ్ తీసేసాను, జీరా, ఉర్దాలని చనాదాలు, ఆనియన్స్ అండ్ కర్రీ లీవ్స్ వేసానండి. ఇప్పుడు పప్పు బాగా బాయిల్ చేసుకుందాము. చూడండి, బాయిల్ అవుతుంది, పప్పులోకి వేసేస్తాము తాలింపు. చూడండి, సూపర్ యమ్మీగా ఉంటుంది. బాయ్ ఫ్రెండ్స్, సబ్స్క్రైబ్ టు మై ఛానల్.